గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సండే కానీ ఈ వీడియో మనకు శుక్రవారం సంబంధించింది. చూసినట్లయితే మార్కెట్ మనకు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రీవ్యూ క్లోజ్ అనేది 26,140లో అయితే ఓపెన్ మాత్రం మనకు 26,121లో ఓపెన్ అయింది. ఇది హై మాత్రం మనకు ఈ 26,144 దాకా రావడం జరిగింది. మళ్ళీ 100 పాయింట్స్ అనేవి డౌన్ అయ్యి 26,142లో క్లోజ్ అవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఈ 26,400 పీఈను మరియు ఈ 25,800 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ 26,400 సిలో మనం ముఖ్యంగా గమనించినట్లయితే, ఎందుకంటే మనకు మేజర్గా ఇదే ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఆ తర్వాత మార్కెట్ అనేది ఈ విధంగా డౌన్ అయింది. ఓకేనా, ఇది ఇక్కడ నుండి ఇది మనకు 310 నుండి ఇది 350 దాకా పెరిగింది. కానీ ఇక్కడ మొదట ఏర్పడిన ఈ 915 క్యాండిల్ నుంచి ఎటువంటి సపోర్ట్ తీసుకోలేదు. ఎక్కువ ఏర్పరిచి మాత్రం మనం ఇది పైకి వెళ్తూనే కాదు, ఇది మనకు ఇక్కడ నుండి మనకు డౌన్ అవ్వడం జరిగింది. డౌన్ అయ్యి ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ అనేది ఇక్కడ మనకు క్యాండిల్స్ అనేవి ఇక్కడ మనకు ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఇక్కడ నుండి మనకు 955 నుండి మూమెంటం తీసుకుంటూ ఇందులోనే ఉంది మొత్తం మార్కెట్ అంతా. ఇదంతా కన్సాలేషన్ అయింది ఇదంతా. ఓకేనా, ఇది మనకు 315 దాకా వెళ్ళింది. ఓకే, ఇక్కడ నుండి మనకు దీంట్లో ఎటువంటి మూమెంటం లేదు. ఇక్కడ నుండి ఇది 395 నుండి ఇది మనకు 312 చివరిగా 15 దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ చూసినట్లయితే దీంట్లో కూడా ఎటువంటి మూమెంట్ ఉండేది. చూడండి, ఇక్కడ ఒక్కొక్క క్యాండిల్స్ అనేవి చాలా చిన్నగా వేరుపడడం జరిగింది. చూసుకున్నట్లయితే ఈ విధంగా మూమెంట్ తీసుకుంటే ఇది డౌన్ కావడం జరిగింది. దీని ప్రభావం మనకు సిఈల మీద ఏ విధంగా ఉంది, అదే పీఈల మీద ఏ విధంగా చూద్దాం. చూసినట్లయితే పీఈని ఒకసారి మనం గమనించినట్లయితే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మనకు డిన్నర్ క్లోజింగ్ ఇది మనకు 915 గంటల ఈ విధంగా వెళ్ళిపోయింది. ఈ 950 క్యాండిల్ ఎప్పుడైతే దీని మీద మనకు సపోర్ట్ తీసుకుందో ఈ విధంగా మూమెంటం తీసుకొని ఈ విధంగా హైకి వెళ్ళింది. ఆ తర్వాత ఇందులోనే ఇది కూడా మనకు కన్సాలేషన్ అయింది. ఇది కూడా దీంట్లో కూడా పెద్ద మూమెంటం మనకు ఏమీ లేదు. ఎక్కడ నుండి ఇది మనకు 326 నుండి ఇది 293, 94 దాకా రావడం జరిగింది. ఓకేనా, 94 దాకా రావడం జరిగింది. ఇందులో కొంచెం మనకు ప్రీమియమ్స్ అనేవి పడడం జరిగింది. ఓకేనా, ఇందులో మనకు 30 పాయింట్స్ దాకా పడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా దీంట్లో కన్సలేషన్ అయింది, పెద్ద పెరగడం లేదు. ఓకేనా, ఇది ఎక్కడ నుండి ఇది 255 నుండి ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 360 దాకా వెళ్ళింది. ఆ తర్వాత 344లో క్లోజ్ జరిగింది. ఓకే, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సిలో మనం మొదట సి చూసాం కాబట్టి సిలో అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ఈ 26,150 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇందులో చూడండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజ్ 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడింది. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ నుండి ఇది 90 రూపాయల నుండి ఇది మనకు 44 రూపాయల దాకా రావడం జరిగింది. 44 రూపాయల నుంచి మూమెంటం తీసుకొని ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 51 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఒక్కొక్క క్యాండిల్ అనేది 46 రూపాయల నుంచి ఇది 50 రూపాయల కంటే దీంట్లో 4 రూపాయలు మాత్రమే మూమెంటం తీసుకుంది. దీంట్లో మనకు ఎక్కడ నుండి ఏ టైం నుండి ఇది 9:50 నుండి ఇది మళ్ళీ ఇది 11 గంటల దాకా, అర్థమవుతుందో, ఇంచుమించు 1 గంట 10 నిమిషాల దాకా వరకు దీంట్లో కన్సలేషన్ అయింది. తర్వాత మార్కెట్ అనేది పడడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మూమెంట్ ఉంది. ఇది 30 రూపాయల నుండి ఇది మనకు 40 రూపాయలు అంటే 3 రూపాయలు మాత్రమే పెరగడం జరిగింది. ఇందులో చూసినట్లయితే ఇందులో మాత్రం మరి 1 రూపాయి 2 రూపాయలు మాత్రమే పెరగడం జరిగింది. ఆ తర్వాత డౌన్ అయింది. కానీ ఇక్కడ మనం ఒకసారి పీని కూడా గమనిద్దాం. మనం యాడ్ చేసుకున్న పీని ఇక్కడ ఈ 26,100 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మనకు ఇది నిన్న క్లోజింగ్ ఇది 55 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 80 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత ఇది 80 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు ఎక్కడికి రావడం జరిగింది, ఇది 65 రూపాయల దాకా రావడం జరిగింది. అంటే దీంట్లో మనకు 20 పాయింట్స్ పడ్డా కూడా దాంట్లో మనకు 4 రూపాయలు మాత్రమే పెరగడం జరిగింది.
అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మనం మార్కెట్ అనేది సిలో ఇలాంటి మూమెంట్ అంటే ఒకటే క్యాండిల్ దగ్గర నుండి మూమెంటం తీసుకున్నా కూడా ఒకటే క్యాండిల్ దగ్గర నుండి మనకు మూమెంటం తీసుకుంటుంది, కానీ ఈ ప్రీమియమ్స్ అనేవి పెరగట్లేదు, కానీ పీఈలో ఉన్న ప్రీమియమ్స్ అనేవి పడడం జరుగుతుంది. దీనివల్ల మనకు మార్కెట్ అనేది పీఈలో ప్రీమియమ్స్ అనేటివి పడి కిందికి రావడం జరిగింది. దానివల్ల మనం భయపడిన అవసరం లేదు, ఎందుకంటే మనకు అదే ప్యాటర్న్లో మన మార్కెట్ అనేది ఉన్నది కాబట్టి ఇది ప్రీమియమ్స్ అనేటివి పడడం జరిగింది. అర్థమవుతుందా? అందుకే ఇది మనకు ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఓకే, ఇది 50 రూపాయల నుండి ఇది మనకు 85 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఎక్కడ నుండి ఇది మళ్ళీ 64 రూపాయల నుండి మళ్ళీ 82 రూపాయలకు, మళ్ళీ ఇది 74 రూపాయల నుండి మళ్ళీ ఇది 95 రూపాయలకు, మళ్ళీ చివరిగా చూసినట్లయితే మళ్ళీ 84 రూపాయల నుండి మళ్ళీ ఇది 100 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ పీని గమనించినట్లయితే ఈ 26,000 ఈ 150 పీ ఇది 150 పీ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది మనకు ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది. ఇది 79 రూపాయల నుండి ఇది మనకు 116 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ అయింది. మళ్ళీ 91 రూపాయల నుండి మళ్ళీ ఇది 111 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది ఎక్కడి నుండి 104 రూపాయల నుండి మళ్ళీ ఇది 130 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇది 118 రూపాయల నుండి మళ్ళీ ఇది 130 రూపాయలకు వెళ్ళి 123 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,050 ఈ పీ ఇది ఇక్కడ చూడండి, ఇది మనకు నిన్న క్లోజింగ్ నుంచి ఇది మూమెంటం తీసుకుంది. అంటే ఒక్కసారి మన మార్కెట్ అనేది కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఇక్కడికి రాదు అంటే మన ఉద్దేశం ఏంటంటే అక్కడ మూమెంట్ అనేది అక్కడ ఒకటే క్యాండిల్ మీద మూమెంటం తీసుకుంటుంది కాబట్టి ఈ విధంగా డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప ప్రతిదీ ఇక్కడ రావాలంటే రాదు. ఇది మనకు ఇక్కడ నుండి 38 రూపాయల నుండి ఇది మనకు 62 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 44 రూపాయల నుండి మళ్ళీ ఇది 56 రూపాయలకు, మళ్ళీ ఇది 51 రూపాయల నుండి మళ్ళీ ఇది 68 రూపాయలకు, చివరి చూసినట్లయితే 59 రూపాయల నుండి ఇది 70 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ మనకు 40 రూపాయల నుండి ఇది మనకు ఏకంగా 70 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అర్థమవుతుందో? ఓకే, అదేవిధంగా చివరిగా చూసినట్లయితే ఈ 26,200 పీ ఒకసారి గమనిద్దాం. ఓకే, ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది. ఓకే, ఇది మళ్ళీ మనకు 106 రూపాయల నుండి ఏకంగా ఎక్కడగా పెరిగింది, ఇది 151 రూపాయకి. చివరిగా చూసినట్లయితే ఇది మళ్ళీ 123 నుండి మళ్ళీ ఇది 149, తర్వాత మళ్ళీ 139 రూపాయల నుండి ఇది మనకు 168, ఆ తర్వాత మళ్ళీ ఇది 156 రూపాయల నుండి మళ్ళీ ఇది 175 రూపాయలకు వెళ్ళి 162 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది. దీంట్లో మూమెంటం అనేది మనకు పడడం జరుగుతుంది, మళ్ళీ పెరగడం జరుగుతుంది, కానీ సీలు మాత్రం అటువంటి మూమెంటం లేదు. మళ్ళీ చూసుకున్నట్లయితే ఈ 26,100 సి ఇది చూడండి, ఇది మనకు నిన్న క్లోజింగ్ నుంచి ఇది డౌన్ కావడం జరిగింది. ఇది 131 రూపాయల నుండి ఏకంగా ఎక్కడెక్కడ వచ్చింది 60 రూపాయలకు వచ్చింది. 60 రూపాయల నుంచి దీంట్లో మనకు ఎటువంటి క్యాండిల్స్ మూమెంటం లేదు. ఇది 66 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది 75 రూపాయల. అంటే దీంట్లో మనకు ఒక్కొక్క క్యాండిల్ మాత్రమే పెరగడం జరిగింది. క్యాండిల్ మీద క్యాండిల్ అనేది అసలు ఫామ్ కాలేదు. దీన్ని బట్టి మనకు ఇదే వేళ కన్సల్టేషన్ అవ్వకుండా పైకి కిందికి వెళ్ళకుండా ఉండడం వల్ల మనకు పీఏలో ప్రీమియమ్స్ అనేది తగ్గడం జరిగింది. ఇది మనకు ఎక్స్పైర్ అప్పుడు కూడా ఈ విధంగానే ఉంటుంది. ఒకసారి చూసి మనం బై చేసుకోవచ్చు. ఓకేనా? అదేవిధంగా మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది మనకు 46 రూపాయల నుండి ఇది మనకు 51 రూపాయకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ 42 రూపాయల నుంచి ఇది ఆఖరి చివరికి ఇది 47 రూపీస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. దీంట్లో మాత్రం మనకు ఒక్కటే క్యాండిల్ ఉంది అంతే. సరిగ్గా గమనించినట్లయితే 1 క్యాండిల్ తోటి ఇది మూమెంటం తీసుకుంది. ఇదో క్యాండిల్ మూమెంటం తీసుకుంది, మళ్ళీ రెడ్ క్యాండిల్ పడేది, మళ్ళీ గ్రీన్ క్యాండిల్, మళ్ళీ రెడ్ క్యాండిల్, మళ్ళీ గ్రీన్ క్యాండిల్. ఈ విధంగా ఇందులోనే ఉందంతే మార్కెట్. ఒక క్యాండిల్ విధంగా ఇంకొక క్యాండిల్ అనేది ఏర్పడడం జరగలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇది మూమెంటం ఉండదు అని. ఓకే, అదేవిధంగా మనం చివరిగా చూసినట్లయితే ఈ 26,050 సి ఇది. ఓకే, ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది 165 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి రావడం జరిగింది 92 రూపాయలు. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకుంది 2 క్యాండిల్స్. తర్వాత చూసుకున్నట్లయితే దీంట్లో మనకు ఒకటే క్యాండిల్ మీద మూమెంటం ఉంది. ఓకేనా?
ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 93 రూపాయలు నుండి ఇది మనకు 105 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ క్యాండిల్స్ అనేటివి మూమెంట్ ఈ విధంగానే ఉంది. దీంట్లో కూడా పెద్ద మూమెంటం లేదు. ఓకే, ఆ తర్వాత ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి 71 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, 75 రూపాయలకి వెళ్ళింది. దీంట్లో అంతే మనకు మూమెంటం ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఇది 68 రూపీస్కు రావడం జరిగింది. ఓకేనా, ఇది చూడండి ఇక్కడ ఇది 72 రూపాయల నుండి 75 రూపాయలకు అయితే 3 రూపాయలు వెళ్ళడం జరిగింది. ఈ విధంగా మార్కెట్ ఉన్నప్పుడు మనం ఇది ఒక ప్యాటర్న్. ఇది మనం మొదట గుర్తుంచుకోవాల్సింది, మార్కెట్ అనేది ఎటువంటి ప్యాటర్న్లో మూమెంట్ ఉంటుందని మనం గ్రహించుకున్నట్లయితే మనం బై చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. థ్యాంక్ యూ.